వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. అల్లూరు జిల్లా పెద్దబయలు మండలం కుంతూరుల పంచాయతీకి చెందిన మారుమూల పీవీజీజీ గ్రామం సంపంగి ధాటు. ఇక్కడ సుమారుగా 30 కుటుంబాలు కలిగి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. శుక్రవారం గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మనుగూరు బాబూజీ ఆధ్వర్యంలో గ్రామస్తుల నిరసన ద్వారా ప్రభుత్వానికి వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 25 మంది పిల్లలు ఉన్నారు. పాఠశాల భవనం లేదు, అంగన్వాడీ భవనం లేదు. పిల్లలు చదువుకోవాలంటే పక్క గ్రామానికి 3 కిలోమీటర్లు నడుచుకొని వాగు దాటి వెళ్లాలని అన్నారు. నిత్యావసర సరుకులు, రేషన్, ఆసుపత్రికి, సంక్షేమ పథకాలు, పంచాయతీకి పోవాలన్న రహదారి లేక అనేక ఇబ్బందులు పడి పొందలేకపోతున్నారు. అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళినా ఇప్పటికీ పరిష్కారం చేయలేదు. కేవలం కొలతల వరకే పరిమితమన్నారు. PM జన్మన్ ద్వారా మంజూరైనటువంటి గృహాలు కట్టుకోవాలన్న రహదారులు లేక సిమెంటు, ఇసుక వంటి మెటీరియల్ తెచ్చుకోలేక నిర్మించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకు జిల్లా కలెక్టర్, ITDAPO, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మా సమస్యలను గుర్తించి వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పీసా కమిటీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామానికి వెంటనే రోడ్ ఏర్పాటు చేయాలి. గ్రామానికి వెంటనే అంగన్వాడీ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. గ్రామానికి వెంటనే తార్ రోడ్ ఏర్పాటు చేయాలి. సరిపోతుంది సార్. అంగన్వాడీ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. తమిళనాడు గ్రామానికి వెంటనే స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. నమస్తే అండి, నా పేరు వంతల భాస్కరరావు. సంపంగిదాటి గ్రామం, నేను దేశ అధ్యక్షులని. మరి గుంటూరుల పంచాయతీ, పెనవేల మండలము. మరి గత సంవత్సరముల నుంచి మొదలుకొని కూడా మరి స్వతంత్రము వచ్చి 79 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఈ యొక్క పీవీజీజీ గ్రామము, సంపంగిదాటి అనే గ్రామము అభివృద్ధిలోనికి తీసుకురాలేదు. కాబట్టి మేము ఈరోజు నిరసన కార్యక్రమంతో మేము మా యొక్క సమస్యలని నిలబడుతున్నాం. ఈరోజు మేము ఈ రోడ్డు కావాలని ఎంతో మేము ఆశపడుతున్నాం. DM జన్మన నుంచి ఇచ్చినటువంటి గృహాలు నైతేనేమి, మరి ప్రతి ఒక్కడు పేద కుటుంబాలని గుర్తించి వాళ్ళ యొక్క గృహాలు ప్రవేశం పెట్టారు. కాబట్టి మేము తెచ్చుకోవాలన్న మరి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఇక్కడ ఉంది. కాబట్టి మరి తక్షణమే మాకు ఈ రోడ్డు మంజూరు చేయవలసింది కానీ మేము కోరుతూ ఉన్నాము. అలాగే మరి ప్రతి ఒక్క సమస్యలను కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాము. మా యొక్క ఈ యొక్క 20 కుటుంబాలు ఇక్కడ జీవన ఉపాధి పొందుతున్నారు. అలాగే 100 మందికి పైగా మరి జనాభా ఉన్నాము. కాబట్టి మరి ఈ యొక్క గ్రామంలో మరి మేము రోడ్డు కావాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నామండి. చాలా సంవత్సరముల నుంచి మరి మేము కూడా స్పందన కార్యక్రమంలో కానీ, ITDAలో కానీ, మండల స్థాయిలో కానీ, పంచాయతీ స్థాయిలో కూడా మేము వినతి పత్రాలు అనేది అందించడం జరిగింది. కాబట్టి ఇప్పటిదాకా మాకు కూడా ఏ స్పందన అయితే మనకి రాలేదు. కాబట్టి మరి గత నెలలో మరి ఒక 2-3 సార్లు కొలవడం జరిగింది. సుమారు అలాగే మరి 560 మీటర్లు, 50 మీటర్లు దాదాపుగా ఉంది రోడ్డు. కాబట్టి మరి మేము రోడ్డు ఎలాగైనా చేయగలరని మేమైతే కోరుతున్నాం. గవర్నమెంట్ మరి రోడ్డు మాకు శాంక్షన్ చేసి కంపల్సరీగా మేము ఇస్తారనేసి మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే మేము కట్టుకోవాల్సినటువంటి గృహాలు కూడా మేము తెచ్చుకోవాలన్న ఇబ్బందులుగా ఉంది. మరి ఈరోజు బిల్లులు అయిపోయిన సందర్భంగా మరి మెటీరియల్ తేవడానికి మరి సరైనటువంటి రోడ్డు సదుపాయం లేకపోవడంతో మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము. డబ్బులు మరి ఉంచుకోవాలంటే ఉంచుకోలేని పరిస్థితి. మరి వాటిని ఖర్చు పెట్టేసిన తర్వాత మీరు కట్టుకోలేదని చెప్తే మాత్రము మరి మేము కూడా దానికి మీరు స్పందించలేమండి. కాబట్టి మరి తక్షణమే మరి ఒక తార్ రోడ్డుని నిర్మించి మా యొక్క గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము తెలియపరుస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి వెంటనే ఈ యొక్క సమస్యలను పరిశీలించి ఈఓ గారి ద్వారా కానీ, కలెక్టర్ ద్వారా కానీ స్పందించి, అలాగే మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు కానీ, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారికి మరి మా యొక్క తెలియపరుస్తూ ఉన్నాము. మా యొక్క సమస్యలని తెలియపరుస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమస్యలని తక్షణమే నిధుల్లోకి తీసుకొని మా యొక్క సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా మేము కోరుతాము. తరహాలోనే ఈరోజు గృహాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సుమారుగా పిల్లలు కూడా ఒక 21 మంది ఉన్నా కూడా మాకు స్కూల్ బిల్డింగ్ కూడా మాకు లేదు. స్కూల్ బిల్డింగ్ మంజూరు అయినప్పటికీ ఒకవేళ కట్టుకోవాలన్నప్పటికీ మాకు రహదారి లేకుండా ఇబ్బందిగా ఉంది. మరి రీసెంట్గానే ఇక్కడ పెద్ద జల దిగ్బంధం అయిపోయి గ్రామస్తులు అటు ఇటు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో
గ్రామస్తులు సుమారుగా ఒక 1 వీక్ వరకు, ఒక వారం రోజుల వరకు నిత్యావసర సరుకులకు, అదేవిధంగా హాస్పిటల్కు, మరి సంక్షేమ పదాలకు దూరం అయిపోయి మేము పూర్తిగా ఎటువంటి అర్హత పొందలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఐటీడీపీఓ గారు, అదేవిధంగా మరి సంబంధిత అధికారులు వెంటనే తక్షణమే స్పందించి మా సంప్రందాటు గ్రామానికి మరి సరైనటువంటి ఒక బ్రిడ్జి నిర్మాణం, అదే రోడ్డు సదుపాయం ఏర్పరిచి మరి మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మాకు ఈ రోడ్ అనేది ఏర్పాటు చేసి మాకు సమస్యగా తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా మరి ఈరోజు మా ప్రజల నుంచి అనేక నిత్యావసర సరుకులు అయితేనేమి మరి కట్టించుకునేటువంటి పన్నుల రూపంలో ప్రభుత్వం ఎంతో పన్నులు వసూలు చేస్తుంది. కనీసం సరైనటువంటి రోడ్డు మార్గాలు చేయలేకపోతుంది. ఖచ్చితంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మరి లోకేష్ సార్ బాబు గారు కూడా ఈ సమస్యలపైన మరి మీరు ఆలోచించి పీవీటీసీ గ్రామాలకు ఎక్కడైతే రోడ్లు లేదో, ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్ లేదో, ఎక్కడైతే మంచినీరు సదుపాయం లేదో వీటన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే సమస్యలను పరిష్కరించే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారికి, అదే ఐటీడీఏ సంబంధించిన అధికారులకు మీరు తెలియజేస్తారని చొరవ తీసుకుంటారని తెలియజేస్తున్నాము. అదేవిధంగా సుమారుగా ఇంచుమించు ఇప్పటికీ ఒక 4-5 సార్లు మేము వినతి పత్రాలు ఇస్తుంటాము. మరి ఇప్పటికి కూడా సమస్య మాకు పరిష్కారం కాలేదు. దయచేసి మాకు సరైనటువంటి రోడ్డు సదుపాయం కల్పించి మాకు మా సమస్యను తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.